ఈరోజు అదే పెట్టుకోండి టైటిల్, యేసుక్రీస్తు చెప్పిన జాగ్రత్తలు పార్ట్ 2 రెండో భాగాన్ని మనము ఆలోచన చేద్దాము. మనము ఈరోజు ఆలోచించేది దాని కంటిన్యూషన్గా మనము 5వ జాగ్రత్త గురించి ఈరోజు మనము ఆలోచన చేద్దాము. 5వ జాగ్రత్త ఏంటంటే లోక సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. లోక సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిన, పరిసయ్యుల వేషధారులను పిలుపుని గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పేశాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తారంటే యేసుక్రీస్తు వారు. అసలు యేసుక్రీస్తు వారు జాగ్రత్త చెప్పారంటే చాలా ఫోకస్ చేయాలి మనం. అదే పార్ట్ 1లో చెప్పాను నేను. ఎందుకంటే అసలు మామూలుగా ఎవరైనా చెప్తేనే కానీ మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటాం కొన్ని మాటల్ని, అది తూచా తప్పకుండా పాటిస్తాం మనం. అలాంటిది సాక్షాత్తు పరలోకం నుండి విడిచిపెట్టి వచ్చి భూమి మీదకి శరీరానికి వచ్చిన ఆయన యేసుక్రీస్తు అయితే, ఆ యేసుక్రీస్తు వారు చెప్పారంటే మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఖచ్చితంగా ఆలోచించేయాలి. అదేంటంటే పరిసయ్యుల వేషధారణ అను పులిపిని గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పేశాడు. పరిసయ్యులను ఏమన్నాడంటే అక్కడ యేసుక్రీస్తు వారు వేషధారులు అని మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు అంటే ఎవరంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఎవరంటే పరిసయ్యులు. అసలు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, ఎన్నైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆజ్ఞల్ని పూర్తిగా ఎరిగిన వారు, దాన్ని తూచా తప్పకుండా పాటించేవారుగా కనపడేవారు ఎవరంటే పరిసయ్యులు. ఇలాంటి పరిసయ్యులను గురించి, ధర్మశాస్త్రం ఇలాంటి పరిసయ్యులను గురించి యేసుక్రీస్తు వారు బతుకుండగా ఏం చెప్తారంటే పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని చెప్పేశాడు. ఎవరైతే అందరి మధ్య ఎలా కనపడతారంటే కనుక ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా, ధర్మశాస్త్ర ఆజ్ఞలు నేర్చుకునేవారుగా, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే అది మేమే అనేటట్టుంటారు. ఎవరంటే పరిసయ్యులు. అలాంటి పరిసయ్యుల యొక్క అంతర్గతాన్ని ఎరిగిన వాడు ఎవరంటే, వారి ఆంతర్యాన్ని ఎరిగిన వారు వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన చెప్పేస్తాడు వీళ్ళు ఎలాంటి వారంటే పులిసిన పిండి. పైకి వాడికి ధర్మశాస్త్రం మేము గైకుంటున్నాం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అని అంటారు, కానీ వీళ్ళ లోపల ఎలాంటి స్వభావం గలవారంటే పులిసిన పిండి స్వభావం గలవారు. అసలు ఏంటి పులిసిన పిండి అని అంటే కనుక మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం, 23, 13. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఇద్దరు గురించి మాట్లాడేస్తున్నాడు. పరిసయ్యులతో ఎక్కువ ట్రావెల్ చేసేవారు ఎవరంటే శాస్త్రులు. అసలు యాక్చువల్గా మీకు మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను సువార్తలు చదివితే ఎవరు కనబడతారంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ఇంకా మహా అయితే ప్రధాన యాజకులు అలా కనబడతారు. అయితే సద్దుకాయలు, పరిసయ్యులు రెండు ఒకే తెగవారు గతంలో, చరిత్రలో. అయితే కొంతకాలానికి వీళ్ళిద్దరికి పడక ఏమైపోయారంటే సద్దుకాయలతో తెగ, పరిసయ్యులతో తెగ అయిపోయింది. ఇప్పుడు పరిసయ్యుల్ని శాస్త్రులు వెంబడిస్తున్నారు. శాస్త్రులు అంటే ఎవరంటే మోరల్ లాస్ని, అంటే ధర్మశాస్త్రం ఉన్న లాస్ని రాసేవారు ఎవరంటే శాస్త్రులు. కాబట్టి ఇలాంటి శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని కూడా ఏం చేసేవారంటే లిఖించేవారు. ఈ శాస్త్రులు ఎవరితో కలిసి ట్రావెల్ చేస్తున్నారంటే పరిసయ్యులతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. అదే చెప్తున్నాడు అక్కడ. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అక్కడ ఏం చెప్పాడు లోక సువార్తలో? అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అన్నాడు. ఆ పరిసయ్యులతో పాటు ఎవరున్నారంటే వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసేవారు ఎవరంటే శాస్త్రులు. వీళ్ళని కూడా యేసుక్రీస్తు వారు కలిపి ఏం మాట్లాడుతున్నాడు? వీళ్ళెరువురు ఎవరంట? వేషధారులు. వేషధారులు అంటే పైకి ఒకలాగా లోపల ఒకలా బ్రతికేవారు. పైకి ఏమో ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా, ధర్మశాస్త్రం తెలిసిన వారిగా, ధర్మశాస్త్రం ఏ ఆజ్ఞైనా చెప్పగలిగే వారిగా ఉన్నారు, కానీ యాక్చువల్గా దాని రియాలిటీ విషయంలో, దాన్ని పాటించే విషయంలో 100% నామకార్థంగా ఉన్నది ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. అదే చెప్పేది అక్కడ. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట ఏం చేస్తారంట? పరలోక రాజ్యమును మూయుదురు, అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ఏం చేయరు? ప్రవేశింపనీయరు అని చెప్పేశాడు. వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళవరు. వీళ్ళు నేర్చుకోరు, వాళ్ళు నేర్చుకునేవారు. వాళ్ళు బ్రతకరు, వీళ్ళు బ్రతకనేవారు. ఇలాంటి తెగ కూడా ఈనాడు సమాజంలో ఉందో తెలుసండి. చాలా మంది బ్రతుకులేని వాళ్ళు, ఎందుకంటే మనకు బ్రతుకులేదు కదా, మనం కూడా ఏం చేద్దాం, నీకు ఎలా బ్రతుకుంటుంది, ఎవరు పాటించగలరని చెప్తారు. ఎలాంటి వారు అంటే ఎలాంటి వారు? పరిసయ్యులు, శాస్త్రులు. ఇలాంటి వారు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది
బైబిల్ని విషయంలో తెలుసు అనేటట్టుగా ఉంటారు కానీ లోపల చూస్తే ఎవరంటే నువ్వు పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండి అని చెప్పేశాడు. వీళ్ళు ఏం చేస్తారంట, పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు, మూసేస్తున్నారు. మూయిదురు. నెక్స్ట్ ఏం చెప్పాడు, మీరు అందులో ప్రవేశింపు వారిని ఏం చేయాలంట, ప్రవేశింపనివ్వరు అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో ప్రవేశించాలన్నా అలాంటి దాంట్లోకి వీళ్ళు ప్రవేశించరు, ప్రవేశించేవారిని కూడా ఏం చేయరు, ప్రవేశించరు. చాలా మంది అండి ఇతను లోకంలో కలిసిపోయాడని తనతో పాటు కొంతమంది లాక్కెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే పరిశీలి. ఇలాంటి వాళ్ళందరూ ఎవరంటే వేషధారులు. వీళ్ళు మోసపోతారో అనేక మందిని మోసం చేస్తారు, వీళ్ళు ఉచ్చులో ఉంటారో అనేక మంది ఉచ్చులోకి లాగేస్తారు. ఇలాంటి పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వారు ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు. ఇలాంటి వారు ఎప్పటికీ ఉన్నారు. ఎక్కడంటే సమాజంలో ఏం చేస్తారంటే 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని ఏం చేస్తారంట, భూమిని చుట్టి వచ్చేదురు అని చెప్పేశాడు. ఒకని ఎక్కడ కలుపుకోవడానికి అంటే మతంలో కలుపుకోవడానికి అంటే యోధా మతంలో కలుపుకోవడానికి మొత్తం ఎక్కడెక్కడ చుట్టూ వచ్చేస్తున్నారు వీళ్ళు, సముద్రాన్ని భూమిని చుట్టేస్తున్నారంట. సముద్రం ఈ కొన నుంచి ఆ కొన ఎంత ఉంటుందో మనకు తెలియదు, భూమి కొన నుంచి ఆ చివరి కొన ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మొత్తం చుట్టేస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మతంలో కలుపుకోవడానికి. ఈనాడు కూడా చాలా మంది పరిసయ్యులు, శాస్త్రులు సమాజంలో ఉన్నారు తెలుసా మీకు. ఎక్కడికి వెళ్ళాలి మీరు, చచ్చిపోతే ఎవరు వస్తారు మీకు, వీళ్ళే వస్తారు. మీకు ఏదైనా చేసుకుంటే ఎవరు రావాలి, వీళ్ళే రావాలి. మీకు ఏదైనా జరిగితే అసలు ఎవరు స్పందించాలి, వీళ్ళే స్పందించాలి. మీకు చచ్చిపోతే సమాధి పెట్టి ఎవరు తీసుకురావాలి, చచ్చిపోతే ఖర్చు ఎవరు పెట్టుకోవాలి, అన్నీ మీకు ఎవరు చేయాలంటే మన మతం వారు చేస్తారు కాబట్టి, మన కులం వారు చేస్తారు కాబట్టి. మీరు మన కులంలోంచి మన మతంలోంచి వెళ్ళిపోతే కనుక అక్కడేమో మన వాక్య నిమిత్తం వెళ్ళిపోతే వాళ్ళు ఏం చెప్తారు, మన మతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, మన కులాన్ని వ్యతిరేకిస్తారని. మేము వ్యతిరేకించింది మతాన్ని, కులాన్ని కాదు. దేన్ని? అక్కడ వాక్య ప్రవర్తన లేదు కాబట్టి, వాక్యానుసారంగా లేదు కాబట్టి వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళనవరు. వీళ్ళు ప్రవేశించరు, వాళ్ళు ప్రవేశింపలేరు. అందుకని ఇలాంటి వాళ్ళు ఎవరంటే వేషధారులు. తెలుసు కదా చాలా మందికి, మాకు తెలుసండి ఇదంతా సంఘం అని, మాకు తెలుసండి వాక్యం అని, మాకు తెలుసండి క్రీస్తు కరెక్ట్ అని, కానీ అక్కడ రాలేకపోతున్నాం అని అంటారు. వీళ్ళందరూ ఎవరు, వేషధారులైన పరిచయులు, వేషధారులైన శాస్త్రులు. నాడు సమాజంలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసమే ఇలాంటి పులిసిన పిండిది. పైకి తెలుసు అంటున్నారు కానీ ప్రవేశించరు. వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేయను, వెళ్ళనవరండి. అందుకే చెప్పినాడు అక్కడ 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకోవడానికి. ఒరే అతను అంటే తెలియకి వెళ్ళిపోతున్నాడు, ఏదో నేర్చుకుని వెళ్ళిపోతున్నాడు, నువ్వైనా తెలుసు కదా, ఇదిగో నీకు ఒక కూతురు ఉంది, ఒక కొడుకున్నాడు, వాళ్ళు పెళ్లి చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా జరగాలన్నా మన మతమూలే కదా, మన కులమూలే కదా అంటారు. మతానికి, కులానికి, వివాహానికి సంబంధం ఉందంటే సంబంధం లేదని దేవుడు చెప్తుంటే, దేవుడు ప్రవేశపెట్టిందండి వివాహము, మనుషులు ప్రవేశపెట్టిందా వివాహము? దేవుడు ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో మనుషుల జోక్యం ఏంటి అంటే, ఒక వ్యక్తిని మతంలో కలుపుకోవడానికి లేదా మతంలోంచి బయటికి రాకుండా ఉండడానికి ఎన్నో వచ్చి ఎక్కడెక్కడ చుట్టేస్తారంటే వెళ్ళి సముద్రాన్ని, భూమినే చుట్టేస్తారంటండి. ఎన్నో హిప్నోటిజాలు చేస్తారు. మనిషిని ఏ విధంగా మన దగ్గర నుంచి బయటికి వెళ్ళకుండా చేయాలో, లేదా ఏ విధంగా మన దగ్గర కలుపుకోవాలో ఇంకెక్కడెక్కడ చుట్టేస్తారంటే చెప్పేసి అక్కడ చూడండి, ఒకని మీ మతంలో కలుపుకునేటకు మీరు సముద్రమును భూమిని ఏం చేస్తారంట, చుట్టి వచ్చేద్దరు. యేసుక్రీస్తు వారమో మీకు పరలోక రాజ్యం ఉంది, మీకు క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందాలి, మీరు మారుమనసు పొందాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని యేసువారు చెప్తుంటే ఏలేమో అదేంటి మన యోధా మాతాన్ని వదిలేసి అదిగో ఆయన చెప్పింది మనం వీరు వింటున్నారేంటి, అదిగో వేరే కులం అబ్బాయి మాటలు మీరు అంటున్నారేంటి, వేరే క్యాస్ట్ అబ్బాయి మీ మాటలు అంటున్నారేంటి. ఇక్కడ క్యాస్ట్తో కులంతో ఏం లేదు, సంబంధం లేదు. దేవుని వాక్యానికి ఏదైనా కులం ఉందండి? లేనప్పుడు మనుషులు దేని చేసి నిన్ను వాక్యానికి ఆటంకపరుస్తారంటే మతాన్ని బట్టి ఆటంకపరుస్తారు. వీళ్ళందరూ ఎవరంటే శాస్త్రులు, పరిచయులు. ఎలాంటి శాస్త్రులు, పరిచయులు? వేషధారులైన శాస్త్రులు, పరిచయులు. కాబట్టి ఇలాంటి గురించి చెప్తున్నాడు, వీళ్ళు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు ఎలా చేస్తారంట, నరకపాత్రులుగా చేయరు. మతంలో కలుపుకునే వాళ్ళు, మతంలోంచి బయటికి రాకుండా చేసే వాళ్ళు అందరూ ఏం చేస్తారంట, నరకపాత్రులుగా చేస్తారంట. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు అంత ఫోకస్ కలిగి ఆయన అంత కరాఖండితత్వంగా జాగ్రత్త ఎందుకు చెప్పాడంటే, మతంలోంచి బయటికి రాకుండా మతంలో కలుపుకోవడానికి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు మార్గం బోధిస్తే వీళ్ళేం చెప్తున్నారు, మన మతంలోంచి మీరు బయటికి వెళ్ళకూడదు, లేదా మన మతంలో ఉండాలి, మతంలో కలుపుకోవాలి. ఎవరైనా వస్తారంటే యోధా మతంలో కలుపుకోండి అంటారు కానీ
ఆయన చెప్పే మార్గోపదేశకుడు వచ్చాడు, మార్గం చూపించేవాడు వచ్చాడు, ఆయన క్రొత్త నెలలోకి మనం తీసుకెళ్తాడనే సంగతిని మర్చిపోయేలాగా మూసేసేలా ఉన్నారు. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారంటే 13 వచ్చులు చెప్పాడు చూడాలకి 14 వచ్చుల్లో, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని వాస్తవాన్ని ఏం చేస్తారంట మూసేస్తున్నారండి. నాడు దొంగ బోధకులు మత్స్యశాఖల వాళ్ళు ఏం చేస్తారంటే వాస్తవమైన సంఘం తెలియకుండా, వాస్తవమైన రాజ్యం తెలియకుండా, సంఘం అనే దేవుని రాజ్యం తెలియకుండా ఏం చేస్తారు, కళ్ళు మూతేసేస్తున్నారు. అలాంటి ముసుగులో చాలా మంది ఉన్నారు. వీళ్ళు పరలోక రాజ్యాన్ని ఏం చేస్తారంట అక్కడ చెప్పేశాడు, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు మోయుదురు, వాస్తవాన్ని తెలియకుండా చేస్తారని చాలా మంది. ప్రపంచంలో క్రీస్తు సంఘమే తెలియదండి ఎవరికన్నా అంటారు. అది తెలియకుండా మూసేశారు చాలా మంది. వాళ్ళలో ప్రవేశించరు, అది చెప్పేసి అక్కడ మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించుటకు వారిని ఏం చేయరు, ప్రవేశింపనీయరు అని చెప్పేసి. వీడు వెళ్ళడం వాడిని వెళ్ళవడు. వీడు అటుకొచ్చిపోయి వెంబడించావు, వాళ్ళ మతంలో ఉన్నావు, వాళ్ళ మతంలో కలుపుకుంటే కలిపేసుకున్నావు, ఏమవుతుందంట కింద చెప్తున్నాడు. ఏమని 15 వచనంలో, అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు. సరే మతంలోనే ఉన్నావా, నీకు జరిగేది చివరి ఏంటంటే రెండంతలు, ఒకంత కాదు రెండంతలు. ఎవరైతే మతములో కలుపుకునే వారితో కలిసిపోతున్నారో వారికి రెండంతలు ఏం చేస్తారంటే నరకపాత్రులుగా చేస్తున్నారు. వాళ్ళు ఎల్లరో ఎవరైనా సరే సత్యం నేర్చుకోవడానికి, వాసన నేర్చుకోవడానికి, అది తల్లి తండ్రి అయినా వదిలేండి దయచేసి. 100 మరల రిపీట్ చేస్తున్నా, ఎవరైనా వాస్తవం నేర్చుకుంటారంటే, సత్యం నేర్చుకుంటారంటే, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే చోట ఎవరైతే తల్లిదండ్రులు కూడా ఆటంకపరిచే తల్లిదండ్రులు కూడా వదిలేండి. ఎవరినా తల్లి ఎవరినా తండ్రి అన్నాడు యేసుప్రభువు, అంతే కదా. వాక్యం ఎవరైతే ఉన్నారో వారే నా తల్లి తండ్రి. ఎందుకంటే నాకంటే మీరు వాక్యాన్ని లేదా నాకంటే మీరు ఎక్కువ ఎవరు ప్రేమించకూడదు, తల్లిని తండ్రిని ప్రేమించేవాడు నాకంటే పాత్రుడు కాడు అని చెప్పేశాడు. అయ్యో శిష్యులు వస్తే యేసుక్రీస్తు దగ్గరికి ఏమన్నాడు ఆయన, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అంటే వాక్యం ఎరిగిన వారే నా తల్లి తండ్రి అన్నాడే. కానీ ఆ సిచ్యువేషన్ని రియాలిటీలో చేయాలంటే చాలా కష్టం అండి. కానీ మనం వాక్యానికి అంత ప్రయారిటీ ఇస్తే కనుక ఏ ఒక్కరిని లెక్క చేయము, ఏ ఒక్కరిని వాస్తవం కొరకు మన ప్రాణాన్ని అర్పించేస్తాం. అది చెప్పేసారు అక్కడ చూడండి 16 వచనంలో. అయ్యో మత్తయి సువార్త 23:16, రెండంతలు నరకపాతునుగా. ఫుట్ నోట్లో ఏమన్నాడు, నరక కుమారుడు అంటండి. నరకపాతుని ఏమన్నాడు చూడండి ఫుట్ నోట్లో, నరక కుమారుడిగా చేస్తుందంట. ఎవడైతే మతంలో కొన్ని మాట వింటున్నారో, మతంలోంచి ఇంకా బయటికి రావట్లేదు, మతం అనే ముసుగులో, కులం అనే ముసుగులో ఉన్నారో, అలా ముసుగులో మిమ్మల్ని పెడుతుంది ఎవరంటే వేషధారులైన పరిసయ్యులు, శాస్త్రులు. 16 వచనంలో, అయ్యో అందులైన మార్గదర్శకులారా. ఎలాంటి వారు అంటండి, అందులు. మార్గం చూపించేవాడు ఎవడో, గుడ్డోడు. ఆ గుడ్డోడిని అటుకొచ్చి త్రోవ చూపిస్తున్నారు మీకు. ప్రతి వారం గుడ్డోడు దగ్గరికి వెళ్తున్నారు చాలా మంది. ఇలాంటి గుడ్డోళ్ళని వెంబడిస్తున్నారు మీరు. ఆనాడు కూడా ఆ యూదులు, ఆ ఇశ్రాయేలు ఎవరిని వెంబడించేవారు అంటే పరిసయ్యుల్ని. కారణం ఏంటంటే ఈ గుడ్డి బోధకులు అందరూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. గుడ్డివాడు త్రోవ తీస్తే ఎక్కడికి వెళ్తారు, ఇద్దరు గుంట్లోకి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే వీళ్ళు ఎలాంటి వారు అంటే అందుని రోడ్ చూపించమంటే, మార్గం చూపిస్తారంటే ఎవరైనా సరే చూపించలేరు. అందుడికే ఎవరు ఉండాలంటే చూపు వచ్చిన వాడు మార్గం చూపించాలి. చూపు లేనివాడి దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు మేము ఎక్కడే ఉంటాం, ఎక్కడే చచ్చిపోతాం అంటే నువ్వు రెండంతల నరకానికి పాత్రగా అయిపోతున్నావు. రెండంతల నరకానికి పాత్రగా అయ్యేది ఎవరంటే వారు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళనవరు. వారు మారరు, వీళ్ళు మారవరు. వాళ్ళు చేంజ్ అవ్వరు, వీళ్ళు చేంజ్ అవనవరు. ఇలాంటి కేటగిరీ అయిన పరిసయ్యులు, శాస్త్రులు సమాజంలో ఉన్నారు. ఆ పులిసిన పిండిని గురించి ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, అయ్యో అందులైన మార్గదర్శకులారా. ఎలాంటి వారు, అందులు. మార్గదర్శకులు కూడా సరైన వాళ్ళు కాదంటే. ఈనాడు ప్రతి మత బోధకుడు, ప్రతి కుల బోధకుడు లేదా వాస్తవం చెప్పకుండా అసత్యం చెప్పేవాడు ఎవరంటే అందులైన మార్గదర్శకుడు. మార్గం అందుడు చూపించకూడదు. మీ తాత ముత్తాతలు ఎక్కడికి వెళ్ళారు తెలుసా, ఇక్కడికి వచ్చారు. మీ మామ ఎక్కడికి వెళ్ళి తెలుసా, ఇక్కడికి వచ్చారు. మా మామ మా తాతకు వాస్తవం తెలియకుండా చచ్చిపోతే, వాళ్ళకి సత్యమే ఎరగకుండా చనిపోతే, అది చెప్పకుండా ఏం చేస్తారంటే అసలు పరలోక రాజ్యాన్ని మూసేలే చేస్తున్నారు ఎవరంటే ఈ అందులైన మార్గదర్శకులు. అందుకని 23 వచనం చెప్తున్నారు చూడండి అక్కడ, 23 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను. వాళ్ళు ఏం చేసేవారంటే పుదీనా పండించిన, సోపు పండించిన ఆ దాంట్లో ఏదైతే పండిస్తున్నారో, ఏదైతే సోపు, ఏదైతే పుదీనా ఉన్నో దాంట్లో 10 తీసుకొచ్చేస్తున్నారు. అలాంటి తీసుకొచ్చేసలు ఇప్పుడు ఈనాడు ఉన్నారు తెలుసా మీకు. ఏదేమైనా ఎన్ని చేసినా ఎన్ని బ్రతికినా సరే దేవునికి ఇచ్చేయలేండి అంటారు. దేవునికి ఇచ్చేలా, దేవునికి ఇచ్చే ముందు నీ బ్రతికెలా ఉందో చూసుకోవాలి. అది చూసుకోరు, దేవునికి ఇవ్వడమే చూసుకుంటారు చాలా మంది. అదే చెప్పేసారు అక్కడ. అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా. వాళ్ళు ఏం చేస్తారు, పేరుకి ఇస్తారు.
అందుకని మూడో జాగ్రత్త చెప్పాను నేను. ధర్మకార్యాల విషయం చేసే విషయంలో ఎంత దరిద్రంగా ఉన్నారంటే ఆనాడు, ఈనాడు కూడా అలాగే ఉన్నారని యేసు ఏం చేశారు, ఖండిస్తున్నారండి. ఎందుకు ఖండిస్తున్నారంటే ఇలాంటి పరిస్థితులు ఈనాడు సమాజంలో ఉన్నాయి. అలా ఏం చేస్తారంటే, అయ్యో వేస్తారులని శాస్త్రులారా 23 పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10 చెల్లిస్తారు. ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు కష్టపడిన కష్టంలో ఏం చేయాలి, 10 చెల్లించాలి. మిగతా ఆ ఒక్క ఆజ్ఞ పాటించి మిగతా ఆజ్ఞలన్నీ మీరు ఏం చేయండి, పాటించకండి అన్నాడు ఎక్కడైనా సరే. మోషే గారు కానీ, లేదా తండ్రి అయిన దేవుడు కానీ, యేసుక్రీస్తు వారు కానీ ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏం చేస్తారంట, ఇవ్వడమే చూసుకున్నారంట అండి. ఎవరో పరిశీలి శాస్త్రం పేరుకి ఇస్తారు, అది పేరుకు ఇస్తారో బోర ఊదాలని ఇస్తారంట. అదే కదా వాళ్ళు ఇచ్చి ధర్మం ఇచ్చేది ఎందుకొరకల్లో, 10 ఇచ్చేది ఎందుకొరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ధర్మం చేసే విషయంలో మొన్న వారమే చెప్పాను నేను. వాళ్ళు 6వ అధ్యాయం 2వ వచనం, కావున నీ ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను అందవల్లని, ఇక్కడేమో దశమ భాగం, ఇక్కడేమో ధర్మం. మనుషుల వలన ఘనతను అందవల్లని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర ఏం వదలంట, బోర. పలానావిడ 10,000 ఇచ్చింది, పలానావిడ 20,000 ఇచ్చాడు, పలానావిడ 1,00,000 ఇచ్చాడు, పలానాయన 10 లక్షలు ఇచ్చాడు. ఇలా బోరోదానికి ఇత్తడి తప్పించి మనం చేసే ధర్మం ఎవరికి కనపడకూడదని ఉద్దేశంతో ఎవరని చాలా మంది బోర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారు నిత్యముగా మీతో చెప్పుచున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు కూడా వేషధారుల పరిచయలు ఏదో పైకి ఇస్తున్నారండి అంతే. దేంట్లోంచి ఇచ్చేస్తున్నారంట, సోపులోను పుదీనాలోను జీలకర్రలోను ఇచ్చేస్తున్నారు. చదివండి అక్కడ 23 మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10 చెల్లించి ఏం చేస్తారంట, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ప్రధానమైనవేమో పాటించరు. మేము ఇచ్చేస్తున్నామండి దేవునికి, ఇచ్చేతే తీసేసుకుంటారండి వీళ్ళు కూడా. ఎవరు అందులేని వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఎవడిస్తున్నాడో తెలియకుండా, ఎవడిస్తాడో బూతులాడు ఇస్తాడు, ఇష్టానుసారంగా బ్రతికి ఓడిస్తాడు, ఎవరు భర్తలు ఇస్తారో వాళ్ళు తీసేసుకోవడమే ఉద్దేశం. కానీ ఇచ్చేవారు ఎవరంటే అక్కడ చెప్పేస్తున్నాడు, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయం ఉండదులే, న్యాయం తప్పి బ్రతుకుతారు, న్యాయం ఉండదు, కనికరం ఉండదు ఎవరి పట్ల, విశ్వాసం విడిచిపెడితే వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని చెప్పేశాడు. పుదీనాలు ఇచ్చేస్తున్నావు, సోపులు ఇచ్చేస్తున్నా, జీలకర్రలు ఇచ్చేస్తున్నా, కానీ నీకు ఉండవలసిన న్యాయం లేదు, కనికరం లేదు, ఇంకేం లేదు, విశ్వాసం లేదు. న్యాయం లేకుండా, కనికరం లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు ఎంత ఇస్తే ఉపయోగం ఏముంది, నో యూజ్ అండి. కానీ ఈ వేషధారులు, ఈ పరిసయ్యులు ఏదో పేరుకి 10 ఇస్తున్నారు తప్పించి దశమ భాగము వారి క్యారెక్టర్ అంటే ఏం లేదండి. కానీ పైకి మేము ధర్మశాస్త్రం పాటిస్తాం, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు ఎవరంటే ఆనాడు మేమే అని డబ్బా కొట్టుకునేవాళ్ళు, పైకి కనపడేవారు, అలా మనుషులు ఎదుట కనపడేవారు ఎవరంటే ఈ పరిసయ్యులు శాస్త్రం. ఇలా ఆంతర్యాన్ని హృదయాన్ని ఎరిగిన వ్యక్తి బయటెట్టేసాడు. ఎవరంటే యేసుక్రీస్తు ఏమనంటే వీళ్ళెవరంటే పులిసిన పిండి. లోకసువార్త 12వ అధ్యాయం 1వ వచనం, లోకసువార్త 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ఒకసారి. లోకసువార్త 12వ అధ్యాయం 1వ వచనం, అంతలో ఒకరినొకడు త్రొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదటి ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణ పులిసిన పిండి. కానీ పరిసయ్యులు బాగా కనపడుతున్నారే, ఆజ్ఞలు పాటించేవారుగా కనపడుతున్నారే, పైకి నీతిమంతులుగా కనపడుతున్నారు, కానీ వీళ్ళు ఎవరంటే పులిసిన పిండి అని చెప్పేశాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసాడు. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు అని చెప్పేశాడు. సున్నమే అయితే సమాధి ఎలా ఉంటుంది, మెరిసిపోద్దండి. తెలుసా మీకు? లోపల ఏముంది, లోపల కుళ్ళిపోయిన దేహం ఉంది, పైకి ఏం వేశారు, సున్నమే వేశారు. అలాంటి వాళ్ళు మీరు. పైకేమో నీతిమంతులు, పైకేమో భక్తిపరులు, కానీ లోపల చూస్తే ఎవరంటే సున్నం కొట్టిన సమాధులు మీరు. లోపలము కుళ్ళిపోయిన దేహము, లోపల ఇష్టానుసారంగా బ్రతుకుతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, పైకు 10 దశమ భాగం ఇచ్చేస్తారు మీరు. అలాంటి వాళ్ళు అన్నాడు ఏమనంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. వీళ్ళందరూ ఎవరంటే సున్నము కొట్టిన సమాధులు. వీళ్ళు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. అదే ఎపిసోడ్ చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, సో మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని చెప్పి, పైకేమో బాగా డెకరేట్ చేసేసారు సమాధిని, లోపల కుళ్ళిపోయిన దేహం కొరకు పైన అలంకరణ ఎందుకండి?
పైకోమో అలంకరణగా బ్రతుకుతున్నారు, పైకోమో నీతిమంతులుగా బ్రతుకుతున్నారు, పైకోమో చాలా మంది నిలువుటంగిలే చెప్పేసి అక్కడ ఏమని సమాధిని పోలి ఉన్నారు. అవి వెలుపల ఎలా కనబడతాయంట, శృంగారంగా చాలా డెకరేట్ చేస్తారు, లైటింగ్ పెట్టేస్తారు, కొవ్వొత్తులు పెట్టేస్తారు, మొత్తం చుట్టూరు అలంకరించేస్తారు. ఇప్పుడు సమాధుల పండుగ కూడా చేశారు కదా ఈస్టర్ అనేది, అలా అలంకరించేస్తారు. కానీ లోపల కుళ్ళిపోయిన దేహము, పురుగులు పట్టేసిన దేహము, మొత్తం బాడీ అంతా మట్టిలో కలిసిపోయిన దేహం అంటే అలాంటి దానికి శృంగారంగా అలంకరించేస్తారంట. ఈనాడు కూడా శృంగారంగా డ్రెస్సులు చూసుకున్నారు, అది చూసుకున్నారు, ఇది చూసుకున్నారు. కానీ అసలు చూసుకోవాల్సింది ఏంటంటే హృదయాన్ని, మనసుని, మన అంతరింద్రియాలు సరిగా పెట్టుకోకుండా పైకేదో బాహ్యంగా మేము నీతిమంతులుగా కనపడితే దేవునికి తెలియదండి. అందుకే మీరు సున్నములు కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడి ఉంది, కానీ లోపల ఎలా ఉన్నారంట, చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అని చెప్పేశారు. లోపల సమస్త కల్మషం. ఈనాడు కూడా చాలా మంది బైబిల్ పట్టుకుని దేవుణ్ణి ఎరిగిండి, వాక్యం తెలుసుండి రహస్యంగా పాపం చేసేవారు, సీక్రెట్గా పాపం చేసేవారు, బహిరంగంగా పాపం చేసేవారు, రహస్య గదులను ఒంటరిగా ఉన్నారని పాపం చేసే యవనస్తులు కూడా ఈనాడు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే సున్నం కొట్టిన సమాధులు. దేవుడు ఉన్నాడని ఎరగకుండా నువ్వు ఇంట్లో వారు లేరే, లేదా బయట వాళ్ళు లేరే, పక్కింటి వాళ్ళు లేరని చూసుకుంటున్నా. కానీ దేవుడు లేనంటూ ప్రదేశం లేదు. నా బ్రతుకుని దేవుడు పర్టికులర్గా చూస్తున్నాడు. నా క్రియ తెలుసు, నా పడక తెలుసు, నా నడక తెలుసు, నా ఆంతర్యం అన్నీ తెలిసిన దేవుడు. కాబట్టి నేను ఎలా ఉన్నానో తెలియదని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాడు చూసుకుంటలేదంటే పైకొమ్ము శృంగారం, లోపలము సమస్త కల్మషం అంటండి. అదే ఎపిసోడ్ చూడండి. వారు సమస్త కల్మషముతోను, వారి ఎముకలు చచ్చిన ఎముకలతోనూ సమస్త కల్మషం. పైకొమ్ము కల్మషం, లోపలము కల్మషం, పైకొమ్ము శృంగారం. ఇలాగే ఉన్నారండి చాలామంది. ఇలాంటి వారు సున్నములు కొట్టిన సమాధులు. మరీ వీళ్ళ పేర్లు ఏమన్నాడంటే వేషధారులైన పరిసయ్యులు, శాస్త్రులు. ఇలాంటి వారి సమాజంలో ఉన్నారు. 28వ వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు ఎలా కనబడతారంటండి. అదే చెప్తున్నాడు, వెలుపల మనుషులకి ఎవరే? నీతిమంతులు. చాలా మంది నీతిమంతులను డబ్బా కొడేసుకుంటారు. చాలా మంది మేము నీతిమంతులం అంటారు. దేవుడు నిన్ను నీతిమంతులుగా చేస్తేనే నీతిమంతులు అవ్వలేదు. మనం గుర్తుపెట్టుకోండి. దేవుడు మన నీతిమంతులుగా క్రీస్తు రక్తం ద్వారా తీర్చితేనే నీతిమంతులు ఏం తప్పించి నీ స్వతహాగా చేసిన క్రియల మూలంగా ఎవడు దేవుని ఎదుట ఏం కాలేడు. ఎవరైనా క్రియలు చేస్తే ఏమన్నాడు దేవుడు? ధర్మశాస్త్రంలో ఇస్రాయేలు గురించి చెప్తున్నాడు చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం. అసలు నీ క్రియలు దేవుని ఎదుట నువ్వు నీతిమంతుని చేయలేవు. నీ క్రియలు చేసుకుని నేను నీతిమంతులు అనుకున్నారు చాలా మంది. రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా క్రియల మూలంగా ఏ మనుషుడు దేవుని దృష్టికి ఏం చేయలేడు, నీతిమంతుడు అని తీర్చబడడు అని చెప్పేశాడు. ఏ మనుషుడు క్రియల మూలంగా దేవుని ఎదుట నీతిమంతుడని ఏం చేయబడ్డో తీర్చబడ్డు. పైకేమో క్రియలు, అందుకని చాలా మంది పైకేమో సహాయాలు, లోపలేమో వ్యభిచారాలు. పైకేమో చాలా మందికి ఈయన చాలా మందికి సహాయం చేస్తాడంటే లోపలేంటి హృదయం, లోపలేంటి బ్రతికేంటి అదేమి తెలియదు. లోకంలో కొంత ఇచ్చినోడిని పబ్లిసిటీ చేసే రాంతర్యం మరి హృదయం ఎవరికి తెలీదు, మానవులకు తెలియదు, దేవుని తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏమంటే సున్నము కొట్టిన సమాధులు. చిన్నది ఇస్తే సమాజంలో మొత్తం హెడ్లైన్స్ టక్ 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 మంట ఏం చేస్తారంటే లిస్టులో చూపించేస్తారు. కానీ వారి బ్రతికేంటి, వారి జీవితం ఏంటి అంటే జీవితం లేని వాళ్ళు ఎంత ఇచ్చినా ఏముండదంటే ఉపయోగం ఉండదండి. కాకపోతే రెండు ఉండాలి ఖచ్చితంగా. ఇచ్చే మనసు ఉండాలి, రెండు మనం పైకి నీతిమంతులుగా ఉండడం కాదు, కానీ లోపల నీతిమంతులుగా ఉంటే పైకి ఎలా ఉన్నా ఏం పర్లేదు. అందుకే చెప్తున్నా చూడండి రోమపత్రిక 23:28. అలాగే మీరు వెలుపల మనుషులకు ఎలా కనబడుతున్నారంట, నీతిమంతులుగా నగబడుచున్నారు. అంటే వస్త్రాలు వైట్ వేస్తున్నారు, పాపం నీతిమంతులు అనుకుంటున్నారు. పైన వస్త్రాలు వేస్తే ఏమనుకుంటున్నారు, వైట్ వేస్తారు చాలా మంది. మళ్ళీ బ్లాక్ వేయరు. ఎందుకు వేయరు? అయ్యి బాబు క్రైస్తవులు బ్లాక్ వేయకూడదండి. అంటే క్రైస్తవులు అంటే పైకి వేషధారం చూపించేవారు ఉన్నాడు ఈనాడు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే వీరు వెలుపల మనుషులకు ఎలా కనపడుతున్నారంట, నీతిమంతులు కాకపడుతున్నారు. ఎగపడుతున్నారంటే ఏం చేస్తారు? అమ్మాయిలు ఉన్నారు, క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ యవనస్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే చీర కట్టుకొస్తే వారు చీర ముసుగేసుకుంటే సరిపోదు, అంతే కదా. లేదా అమ్మాయి డ్రెస్ వేసుకుంటే దానిపైన చున్నీ వేసుకుంటే సరిపోదు. ఏదైతే చున్నీ ఉందో చున్నీ వేసుకుంటే సరిపోదు. కానీ దానికంటూ ఒక స్పెషల్ స్కార్ఫ్ ఏంటిది? అది వైట్ లేకపోతే కట్టరాలు. తెలుసా మీకు? అంటే వీళ్ళు పైకే నీతిమంతులుగా కనపడతారు. అంటే డ్రెస్సింగ్ నేచర్ బట్టి, వారి విధానాన్ని బట్టి వేసిన డ్రెస్ మళ్ళీ వేయకపోతే అవి నీతిమంతురాలు.
వైట్ అండ్ వైట్ వేసిందంటే చాలా చోట్ల చూసారా మీరు? చాలా మంది మత శాఖల్లో చాలా మంది మత బోధకులు చెప్పేది ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే అక్కడ వైట్ అండ్ వైట్ వేస్తారు సంథింగ్. ఖచ్చితంగా ప్రార్థననే మైండ్లో గుర్తొచ్చిందా వాళ్ళకి వెంటనే ఏమవుతుందంటే లేడీస్ అయితే వైట్ చీర, అమ్మాయిలు అయితే వైట్ డ్రెస్, అబ్బాయిలు అయితే వైట్ అండ్ వైట్ షర్టు, వైట్ అండ్ వైట్ షర్టు, వైట్ అండ్ వైట్ ప్యాంటు. ఇలా వైట్గా పైకేదో పరిశుద్ధులుగా పైకేదో నీతివంతులుగా కనపడుతున్నారు కానీ ఇలా లాంటి వారు అంటే సమస్త కల్మషముతో నిండుకున్నవారు. అదే ఎపిసోడ్ చూడండి అక్కడ. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతివంతులుగా కనపడుచున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమముతోను ఏం చేసుకున్నారంట? నిండుకొని ఉన్నారు అని చెప్పేశాడు. లోపలము అక్రమము, లోపలము వేషధారణ, లోపలము బ్రతికలేదు. పక్కనగా సహాయం చేయగాని పైకుడు వైట్ అండ్ వెస్ట్ డ్రెస్ వేసుకెళ్ళి వెళ్ళిపోయా ముందు కూర్చున్నావా ఏదో నామకరణంగా నటించేసి. మళ్ళీ కలర్ కూడా దాని తగ్గట్టు బైబిల్ కూడా కలర్ కూడా వైట్ పైన అట్ట. అంటే రకరకాలుగా పైకేదో మనుషులకు కనబడుతున్నారు తప్పించి దేవుడు చూసేది అంతరేంద్రాన్ని, దేవుడు చూసేది దేన్ని? హృదయాన్ని. అంతరేంద్ర హృదయం సరిగా లేకుండా వెలుపల అలంకారంగా ఉన్న వెలుపల మనుషులకి నీతివంతులుగా కనపడిన నిష్ప్రయోజనం అండి. ఎందుకంటే మన ప్రభువు అంతరేంద్ర హృదయాన్ని ఎరిగినవాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడ ఉన్న మనుషులు చూసి పసిగట్టేశాడు ఆయన. ఎవరంటే యేసుక్రీస్తు వారు. 2వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. దాని పిల్లలను నిశ్చయముగా చంపేసేది నేను దాన్ని చెప్తే ఏమన్నాడు? అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని ఎవరు తెలుసుకోవాలంట? సంఘములన్నీ తెలుసుకొనును అని చెప్పేశాడు. సంఘాలకు అన్నిటికీ తెలియవలసింది ఏంటంటే, సంఘాలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అంతరేంద్రియాలను ఏం చేస్తున్నాను? హృదయాన్ని పరిశీలిస్తున్నారు. మీరేమో క్రైస్తవులు ఎలా క్రైస్తవులు అంటే ఎవరు అనుకున్నారంటే వైట్ అండ్ వైట్ వేసేవాడే క్రైస్తవుడు. అదే పాస్టర్ అయితే కనుక పైన సఫారీ వేసి కింద ఒక వైట్ ప్యాంట్ వేస్తే ఆయనే పాస్టర్ గారు, లేదా పైన ఏదో సాల్వో టైపు వేస్తే ఆయనే పాస్టర్ గారు అని సమాజం గుర్తిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు పైకే కనబడుతున్నారు కానీ వీళ్ళ బ్రతుకు వేషధారణ అక్రమముతోనూ సమస్త కలంశముతోనూ నిండుకున్న వారు. వీళ్ళ టైటిల్లే, వీళ్ళ పేర్లు ఏంటంటే వేషధారులైన పరిసయ్యులు, శాస్త్రులు అని చెప్పేశాడు. చదువుదాం ఒకసారి మరొక వచనాన్ని. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. మరియు ఆయన వారికి బోధించుచు, ఎవరు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తారండి? ఆయన బోధ చేస్తే ఏమని చెప్తున్నాడు చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అందరూ నమ్మేస్తారేమో, క్రైస్తవులు ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు అనుకున్నారేమో. క్రైస్తవులు అనుకున్నారు. దేవుని ఎరిగిన వారందరూ ఏమనుకున్నారంట? దేవుడు తెలుసని అనుకుంటున్నారేమో. చాలా మంది మీరు అడిగిన క్రైస్తవులు మీకు దేవుడు తెలుసా అంటే ఏమంటారు? గొక్క తిప్పుకోకుండా, తప్పు అని చెప్తున్నామని ఉద్దేశం లేకుండా, అబద్ధం మాట్లాడతామని ఆలోచన లేకుండా ఏం చెప్తారంటే మాకెందుకు తెలియదని దేవుడు అంటారు. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? నీకు దేవుడు తెలిసి నువ్వు ఎలా ఉన్నావు? తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు అందరూ తెలుసు అని చెప్తారు. తెలిసిన వారు ఎవరు? అసలే రియాలిటీగా క్రియలలో తెలిసిన వాళ్ళు ఎవరు? దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగను అని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు దేవుని ఎరుగామని చెప్పుకుంటారు అంటే. ఎంత దారుణంగా ఉంటుందండి పరిస్థితి. దేవుని ఎరుగామంటే నువ్వు అసహ్యులుగా ఉన్నావా? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కారం విషయం ఏమై ఉన్నారంట? భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. క్రియలేమో లేవు, పైకోమో నీకు దేవుడు తెలుసా అంటున్నాడు. క్రియలు ఉన్నాయేమో నీకు? క్రియలు లేకుండా దేవుడు తెలుసు అని అంటే ఉపయోగం ఉందా? నో యూజ్ అండి. క్రియలు లేకుండా పైకి దేవుడు తెలుసు అని ఎవరు సమాజంలో ఉన్నారు. అలాగే కూడా క్రైస్తవుల్లో ఉంటూ మా క్రైస్తవులు మేము దేవుని ఎరిగిన వారం అని చెప్పుకునే భ్రమపడేవారు చాలా మంది ఉన్నారు సమాజం. వాళ్ళ గురించి చెప్తున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా, నేను యేసుక్రీస్తు వారు బోధ చేస్తూ చెప్తున్నాడు. ఇలా మాట్లాడుతాను ఇట్లా, నేను శాస్త్రాల గురించి ఏం చేయాలి? అసలు ఆయన చెప్తున్నాడండి జాగ్రత్త. ఎంత పరిశీలించి ఉంటాడండి. మనం ఒక వ్యక్తిని 2-3 సార్లు పరిశీలన చేస్తే ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండి అంటాం. మనం చెప్తేనే మనుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే వాళ్ళని ఎంత ఫిల్టర్ చేస్తుంటాడు ఆయన. అందుకని మీ మధ్య ఉన్నారు ఎవరంటే శాస్త్రులు, వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. శాస్త్రుల గురించి జాగ్రత్త పడి వారు ఏం చేస్తారంట? నిలువుట అంగీలు మొత్తం వైట్ అండ్ వైట్ వేస్తారు పాస్టర్లు అనబడే వాళ్ళు.
పేరుకి పాస్ట్ అంటే అర్థం తెలియదు పాపం వాళ్ళకి. ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే సేవకుడు. కాబట్టి దేవునికి సేవకులు అనేవారు ఎలా ఉండాలంటే తగ్గించుకునేవాడుగా, పనివాడుగా. అసలు మనము దేవుని ఎదుట ఎలాంటి వారం అంటే నిష్ప్రయోజనమైన దాసులు అన్నాడు. ఎవరంటే సేవకులు. లోకాసు వార్త ఒకసారి చదువుదాం మాట, 17వ అధ్యాయము 9వ వచనం. అసలు సేవకుల్ని ఆనాడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే చూడండి, ఆ దాసుడు ఆజ్ఞాపింపని పనులు చేసినందుకు వాడు దయ చూపునని వాడిని మెచ్చునా. ఇప్పుడు దాసుడు అంటే ఏం చేస్తాడు? పైన యజమాని ఏం చెప్తే ఆజ్ఞాపిస్తే ఆ పనులు చేస్తాడు. పనులు చేసినందుకు మెచ్చేసుకుంటారా? అదే అతని పని. అది దాసుడు పని ఏంటి? పని చేయడము. అంటే పైన యజమాని చెప్పిందని చేస్తూ ఆయన చేస్తూ ఉండాలి. వాడిని మెచ్చిన అటువల్లనే మీరు కూడా మీకు ఆజ్ఞాపింపనివన్నీ అంటే చేయపోల్సిన పనులు చేస్తారంతే. మీకు ఆజ్ఞాపింపనివన్నీ చేసిన తర్వాత మేము ఎలాంటి వారము? మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవి ఏం చేస్తాం. బాగా చేశారండి ఈరోజు మీటింగ్లు, బాగా వాకింగ్ చెప్పారంటే మేము చేయవలసినవి చేస్తున్నాం. పనోడు పనికి వెళ్ళిన తర్వాత పని చేయడమే అతని బాధ్యత. అంతే తప్ప అతను మెచ్చుకుంటాడా అనవసరం అండి. దేవుడు యజమానుడు కాబట్టి దాసులు కొన్న సేవకులు ఏం చేయాలంటే చేయవలసిన పనే చేస్తున్నారు అంతే. కానీ పైకి ఏం ధరించుకున్నారంటే శ్వాసలు చూస్తేనేమో నిలువుట అంగీలు, లోపల చూస్తేనేమో కుళ్ళిపోయిన దేహాలు, కుళ్ళిపోయిన బ్రతుకులు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం, 38వ వచనం. మరియు ఆయన వారికి బోధించి ఇట్లా, నేను శాస్త్రుల గురించి మీరు ఏం చేయండి, జాగ్రత్త పడండి. ఈనాడు చెప్తున్నానండి. ఎందుకంటే ఈనాడు ఈ విషయం చెప్పాల్సిన కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పారంటే చాలా ఫోకస్ చేయాలి మనం. శాస్త్రుల గురించి జాగ్రత్త పడి వారు నిలువుటంగులు ధరించుకుని తిరుగుటకును సంత వీధులు ఏం చేస్తారు? పాస్టర్ గారు బైబిల్ అట్టుకుంటాడు, ఇలా బైబిల్ అట్టుకుంటాడు, ఇలా పట్టుకుని బయట నిలువుటంగి వేసుకుంటే ఆ సమాజంలో వెళ్తే కనుక, సంత వీధుల్లో వెళ్తే కనుక అందరూ ఏమంటారు? వందనాలు అంటారు. అంటే ఇలా వందనాలు చెప్పుకోవడానికి ఇది ఎక్కడ వందనాలు? ఒకవేళ కనపడినప్పుడు చెప్పేవాడి పర్లేదు, కానీ నిలువుటంగులు వేసుకుని ఆ నిలువుటంగులు లేకపోతే పాస్టర్ అనపడరండి. పాస్టర్కే ఒక డ్రెస్ ఉండాలంటారు. ఎక్కడేం చెప్పాడు దేవుడు? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అహరోను క్రమంలో ఉన్న యాజకులు దేవుడు ఒక డ్రెస్ చెప్పాడు. క్రొత్త నిబంధనలో సేవకులు దేవుడు ఎక్కడ డ్రెస్ చెప్పాడు? మీరు ఈ డ్రెస్ వేసుకోండి, ఈ నిలువుటంగి వేసుకోండి, ఈ నిలువుటంగి వేసుకుని మీరు బోధించండి అని ఎక్కడ చెప్పాడు క్రొత్తలో క్రైస్తవులకి? అదేమీ తెలియకుండా వైట్ అండ్ వైట్ వేసుకుని నిలువుటంగిలు అంగిలి కింద వేసుకుని కింద నుంచి పైదాకా ఒకటే ఉంటుంది. అలాగే అంగిలి వేసుకుని ఎవరంటే బిషప్లు, పాస్టర్లు. వాళ్ళనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సమాజంలో మామూలు డ్రెస్ వేసుకుని అందరిలా కలిసిపోయి డ్రెస్ వేసుకుని దీని పాస్టర్ ఏంటండి అంటారు. అదే నిలువుటంగులు వేస్తే ఏలండి పాస్. ఇలా నిలువుటంగులు వేసుకునే వారి గురించి మీరు ఏం చేయండి? జాగ్రత్త పడండి. అదే చెప్పేసి చూడండి, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 38వ వచనం. మరియు ఆయన వారికి ఏం చేస్తారంట? బోధించి ఇట్లను శాస్త్రుల గురించి జాగ్రత్త పడి వారు నిలువుటంగులు ధరించుకుని తిరుగుటను సంత వీధులు ఏం చేస్తారంట? వందనాలు కోరుకుంటారంట. ఎక్కడ వందనాలు? సంఘంలోకి వచ్చారా వందనాలు, ఎక్కడ కనపడ్డారో వందనాలు. కానీ ఇలా ప్రత్యేకంగా వీళ్ళందరూ ఏం చేస్తారంట? సంత వీధుల్లో. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? నిలువుటంగులు ధరించుకుని తిరుగుతున్నారంట. తిరుగుటను సంత వీధుల్లో ఏం చేస్తారు? వందనములు. అందుకని మత్స్యశాఖలో కూడా మత్స్యశాఖలో వందనాలు చెప్తారు. చాలా ఆశ్చర్యం ఇది. విన్నారా మీరు? పరిశుద్ధులు వందనాలు చెప్పుకోమన్నాడు. ఎవరు వందనాలు చెప్పుకోవాలి? చూడండి, రోమపత్రిక 16 రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు. పవిత్రమైన ముద్దు, ద హోలీ కిస్. అంటే పవిత్రతతో మనం ఏం చేయాలి? ఒకరికొకరు ఏం చేయాలి? వందనాలు చెప్పుకోవాలి. ఎవరు చెప్పాలి వందనాలు అంటే అక్కడ చెప్పేశాడు, క్రీస్తు సంఘములన్నీ మీకు ఏం చేస్తున్నాయి? అసలు చెప్పవలసిన వారు ఎవరు? క్రీస్తు సంఘస్థులు. మరి అటుకొచ్చి ఎవరో వందనాలు చెప్తే వందనాలు చెప్పేదారు వీళ్ళందరూ. ఈ విషయంలో క్రైస్తవులు వెనపడి ఉన్నారండి. క్రీస్తు సంఘాలు ఏం చెప్తున్నాయంట? వందనములు చెప్పుచున్నాయి. అంటే క్రీస్తు సంఘస్థులు ఒకరికొకరు ఏం చేసుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. ఇప్పుడు మా సేవలో వందనాలు చెప్పేస్తారు. అలాగే వందనాలు అంటే అర్థం తెలియదు. ఎవరు చెప్తారు? మన వారు చెప్పాను నేనేమని. ఎవరికి చెప్తున్నారు వీళ్ళు వందనాలు అంటే? ఎవరికి చెప్తున్నారో ప్రార్థనలో కూడా తెలియదు. కాబట్టి వందనాలు ఎవరికంటే పరిశుద్ధులకి. పరిశుద్ధులు అంటే ఎవరంటే క్రీస్తు సంఘస్థులు. మిగతా వాళ్ళకి వందనాలు చెప్పకూడదని ఎక్కడ ఉందండి అని అంటారు. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. 9వ వచనం. క్రీస్తు బోధ యందు మీరు నిలిచి ఉండక
ఆ బోధను విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ ఎందు నిలిచిండు వాడు తండ్రిని కుమారుని. క్రీస్తు బోధలో ఉన్నారా? క్రీస్తు బోధ అంటే పేరు క్రీస్తు బోధ, మేము క్రీస్తు బోధలో ఉన్నామని నమ్మేలా? క్రీస్తు బోధ అంటే ఒక పర్టికులారిటీ ఉంటుంది, ఒక అపోస్తులు చెప్పిన క్రమం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది, వాళ్ళు చేసిన విధానాల్లో, వాళ్ళు చేసిన జీవిత విధానాల్లో ప్రాక్టికాలిటీ ఉంటుంది. క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపను, ఆ బోధ ఎందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధన తేక, అంటే క్రీస్తు ప్రభువు అపోస్తులకు అప్పగించేశారు అపోస్తులు ఆ బోధని. ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చినలా వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. మరి ఇంటికాడ నిలువుటంగా వేస్తే నువ్వు ఏమన్నా అంటే నిలువుటంగా వేసి తిరుగుతున్నారంటే వందనాలు అంటున్నారు. వాడిని మీ ఇంటి చేర్చుకొనవద్దు, వానికి ఏం చెప్పకూడదు? శుభం అని చెప్పకూడదు, వందనాలు చెప్పకూడదండి, గ్రీటింగ్స్ చెప్పకూడదు. ఇంగ్లీష్ ద చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్స్ యూ అంటాడు. మళ్ళీ గ్రీట్ చేస్తున్నాయి అంటే వందనాలు చెప్తున్నాయి. వందనాలు అన్న శుభాలు అన్న ఒకే అర్థం వస్తుంది. కాబట్టి శుభాలు ఏం చేయొద్దు, చెప్పవద్దు అని చెప్పేశాడు. కాబట్టి శుభాలు ఎవరితో చెప్తున్నారు, వందనాలు ఎవరితో చెప్తున్నారు? వాళ్ళు నిలువుట ఇంగ్లీష్ వచ్చేస్తే వాళ్ళు వందనాలు చెప్పేస్తున్నారు చాలామంది. మార్క్స్ 12 అధ్యాయం. ఇది నేనేం చెప్పట్లేదండి, డైరెక్ట్ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమనంటే, మరియు ఆయన వారికి బోధించచ్చు శాస్త్రాలను గూర్చి జాగ్రత్త పడి వారు నిలువుటంగిలు ధరించుకుని తిరుగుటను ఇంటికి తిరిగేస్తారు. బైబిల్ దేని గురించి? ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చేది. ప్రార్థన చేస్తే ఇంటికి వచ్చాడు కదా, ఇంటికి వచ్చారంటే ఎవరు సార్ మీరు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు, ఏ బోధ చెప్తున్నారు అని అడిగే ఏ విశ్వాసం లేడు. ఎక్కడ? ఇంటికాడికి వచ్చేటప్పటికి ఆయనకి ఏదో నచ్చింది ఇచ్చేయండి వెళ్ళిపోతారు అంటారు ఎవరో ఇంట్లోనే యజమాని. అదేనా? వారు తిరుగుటకును సంత వీధుల్లో ఏం చేస్తారంట? వందనాలు కోరుకుంటున్నారంట. సంత వీధుల్లో వందనాలు ఏంటండి? కాబట్టి మార్క్స్ 12 అధ్యాయం 39 వచ్చిన కూడా చదివేద్దాం. సమాజ మందిరంలో ఏం కోరుకుంటారు? సమాజ మందిరంలో ఈ పేటేసి కూర్చోబెట్టాలి. ఎక్కడ మీటింగ్ అయితే స్పెషల్ చైర్, స్పెషల్ సిట్టింగ్, స్పెషల్ భోజనం, అన్నీ సెపరేట్. అందరితో కలిసి భోజనం చేయలేవా? భోజనం చేయలేడు. స్పెషల్ పెట్టాలంటే అది ఎవరైతే మీటింగ్ పిలిచారో వాళ్ళు ఇస్తే పర్లేదు, కానీ మాకు స్పెషల్ లేనిదే మేము లేననేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఎవరు? వేషధారులైన శాస్త్రం. మన ఇంటికి మీటింగ్ పిలిచారు, వారు ఇంట్లో కొంచెం బయట వాతావరణం బాగాలేదు, బయట ఇబ్బంది కాబట్టి లోపలికి వచ్చి కూర్చోబెడితే పర్లేదు, వాళ్ళు మనకి సేవ చేస్తే పర్లేదు, ఉపకారం చేస్తే పర్లేదు. కానీ వీళ్ళు కోరుకుంటే తప్పండి. అక్కడ ఏం చేస్తున్నారని చూడాలో, సమాజ మందిరంలో మాకేంటి ఆగ్రపేయటం, సమాజంలో ఆగ్రపేటలు కోరుతారు వీళ్ళు. ఆయనకి వచ్చినన్ని ఏళ్ళు మొత్తం చేయరు. ఆగ్రపేటంలను విందుల్లో ఏం చేస్తారంట? విందుల్లో కూడా స్పెషల్, అందరితో బంతిలో కూర్చోడే, అందరితో వెనక నిలబడలేడు, అందరితో వెయిటింగ్ చేయలేడు. ఆయనకి స్పెషల్ చైర్, స్పెషల్ ఫుడ్. సమాజ మందిరంలో ఏంటంటే, సమాజ మందిరంలో ఆగ్రపేటలు అలాంటి సమాజ మందిరాలు ఉండే మొత్తం స్పెషల్ చైర్లు వేసేవారు. ఆగ్రపేటంలను విందుల్లో ఆగ్రస్థానాలను కోరుతున్నారంటండి వీళ్ళు. మార్క్స్ 12 అధ్యాయం 40 వచ్చిన కూడా చదువుదాం. విధవరాండ్ర ఇల్లు దిగమింగుచు. విధవరాండ్ర ఇల్లు ఏం చేస్తారంటే దిగమింగేందరండి. వాళ్ళు కూడా పసిగట్టి పీడించేవాడు, బ్లడ్ కూడా లాగేస్తారు వీళ్ళు. అమ్మ మీరు ఇవ్వకపోతే నాశనం అయిపోతారు అంటాడు. విధవరాండ్ర కూడానా? విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయా వ్యాసనాలు. షార్ట్ ప్రేయర్స్, డు నాట్ లిజన్ టు ద పీపుల్. అంటే షార్ట్ ప్రేయర్స్ ఎవరు వినరు. ఇదేంటండి సేవకుడు సింపుల్గా చేస్తాడు ఏంటండి అంటారు. విన్నారా మీరు ప్రార్థనలో? మీ సేవకుడు ఏంటండి సింపుల్గా కొట్టేసాడు ప్రార్థన, సింపుల్గా చేసేసాడు ఏంటండి? మొత్తం ఎంతమంది లిస్ట్ ఉందండి మా ఇంట్లో? ఆ లిస్ట్ అంతా చేయవలసింది మానేసి సింపుల్గా వీళ్ళ కుటుంబాన్ని అంతటి దీవించు ప్రభా, ఆశ్రదించు ప్రభా అని సింపుల్గా కొట్టేసాడని అంటారు. వాళ్ళు మటుకు సాగదీస్తారమ్మా, ఆయన ఇసుకలో ఉండు, ఇటుకలో ఉండు, ఆ ఇటుకలోకి నువ్వు వెళ్ళిపో, ఇటుకలో సిమెంట్లోకి నువ్వు వెళ్ళిపో అంటారు. అంటే మొత్తం ఏడ్చేసి ఎలాంటి ప్రార్థనలు అంటాయండి అవి? దీర్ఘ ప్రార్థనలు. ఆయన ఎత్తుకున్నాడంటే అవధ ప్రార్థన. అలాంటి వాళ్ళు ఉన్నారా? దాన్ని ఏమంటే దీర్ఘ ప్రార్థన. చాలామంది నాడు సమాజంలో ఇష్టపడే ప్రార్థనలు ఏ ప్రార్థనలు తెలుసా? దీర్ఘ ప్రార్థనలు. అసలు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఇష్టపడని ప్రార్థనలు తెలుసా? దీర్ఘ ప్రార్థనలు ఇష్టపడరా. కానీ వాళ్ళు చేసేదే ఏ ప్రార్థనలు అంటే దీర్ఘ ప్రార్థన. అది చెప్తున్నాడు. విధవరాండ్ర ఇల్లు దిగమింగుచు మాయావేషముగా. ఎప్పుడేమో ఆయనకి ఏదైనా బాధ పట్టించుకున్నాడు, ఇంటికి వెళ్ళి ఆయన డబ్బులు ఇచ్చాడని, ఏదో చేతిలో డబ్బులు పెట్టాడని ఇంకా నటించేసి ఏం చేస్తారంటే మాయ విధంగా మాట్లాడేస్తారు వాళ్ళు. మాయావేషముగా దీర్ఘ ప్రార్థన. ఎప్పుడు ప్రతిరోజు చేయవలసిన సహోదరుడు గురించి ఆ రోజు నటించేస్తారు వీళ్ళందరూ. భలే చేయడండి ఆయన పాస్టర్ గారు, మా గురించి బాగా చేశాడని ప్రార్థన అంటారు.
అది ఏ ప్రార్థన అంటే మాయా కన్నీళ్ళు కూడా కాచేస్తారు అక్కడ. అమ్మ మీరు సాంగ్స్ కొట్టేవారు, మీరు కీబోర్డ్ పేల్చేవారు, మీరు అది చేసేవారు ఇచ్చేసేవారు, అక్కడికి వెళ్ళిపోతే ఎలాగమ్మ అంటే ఏడిచేతంటే సరే పాస్టర్ గారండి మా ఆయనకి ఎలా చెప్పి వచ్చేస్తానండి అంట. ఎవరో అల్ప విశ్వాసులైన స్త్రీలు. అలానే కదా పురుషులు కూడా. పురుషులు అయితే గమ్మని నమ్మరు కానీ స్త్రీలు నమ్మేస్తారండి. అదే చెప్పేశాడు, మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. మీరేమో అక్కడికి వచ్చి మాకు ఏం చేసేవారు, కానుకలు బుక్ రాసేవారండి. మేము ఏదన్నా కార్యక్రమం చేసుకుంటే మీరు 50,000 1,00,000 ఇచ్చేవారండి మాకు, మీరు లేకపోతే ఎలాగండి అంట అని ఏడిచేస్తే 2 చినుకులు కాచేస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోయేవారు ఉన్నారు. అంటే సత్యంలోకి వచ్చిన తర్వాత కూడా అసత్యంలోకి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. ఎలాంటివి చేసినప్పుడు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు ఏం చేస్తున్నారంట, మరీ విశేషంగా ఏం పొందుతారు? దీర్ఘ ప్రార్థనలు అడిగారా? ఏం పొందుతారు? శిక్ష పొందుతారు. దీర్ఘ ప్రార్థనలా నువ్వేం చెప్పావో వాళ్ళ గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఇంటికి వెళ్ళాం, ఎవరి గురించి ప్రార్థన చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన. మొత్తం ఊరినంతటి చుట్టేస్తారు చాలా మంది ప్రార్థనలు. అవసరమా? అవసరం లేదు. నువ్వు ఎక్కడంటే నువ్వు పర్టికులర్గా ఉన్నప్పుడు, నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు చేసుకో, తప్పలేదు. కానీ ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు అంటే 7 ప్రార్థనలు, 7 పూట ప్రార్థనలు అండి అవి. మనకే ఎండానికే వెళ్ళండు ఆ ప్రార్థనలు ఎప్పుడు అవగొడతారో మోకలు నలిగిపోతున్నాయి అంటారు చాలామంది దీర్ఘ ప్రార్థనలు చేస్తే. అలాంటి దేవుడు అసలే ఇలాంటి వారు ప్రార్థనలు ఎక్కడంటాడండి? మాయావేషంగా చేసే ప్రార్థనలు ఎలా అంటాడు? మీరు వినేస్తున్నారు చాలామంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నపు కొట్టిన సమాధులు. వీళ్ళందరూ పైకి నడియం చేస్తారు. పైకేమో ప్రార్థన, లోపలేమో పైన స్టార్, లోపల బార్. పైనేమో నిలువుటంగి, లోపలేమో వ్యభిచార గృహము, వ్యభిచార వ్యామోహం, ఒక సరిగా ఎవరిని కూడా గౌరవించలేని స్వభావం. ఇలాంటి వారు అందరూ పైకి సున్నం కొట్టిన ఎలాంటి వారు సమాధులు అంటున్నాడు. అక్కడే చూడండి, వారు శృంగారంగా అగపడతారు కానీ లోపల ఎలా ఉన్నారంటే చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్పషంతో నిండి ఉన్నవి. చచ్చిపోయిన ఎలా ఉన్నారు అలా ఉన్నారు. అందుకని చాలామంది జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ అంటే ప్రకటన 3వ అధ్యాయం. పైకోమో బతికే ఉన్నారు పాపం. పైకోమో పేరు పలికితే పలానా అబ్బాయి అని పిలిచేస్తే పలికేస్తున్నారు కానీ చచ్చిపోయిన వాళ్ళు దేవుని దృష్టిలో. అదే చెప్తున్నాడు 3:2. నీ క్రియలను నీ క్రియలు నా దేవుని అయితే ఎలా ఉన్నాయంట, పరిపూర్ణమైన నాకేం చేయలేదు, కనపడలేదు అంటే దేవుడు చూసేది ఏంటంటే క్రియలు అంటండి. అదే ఇప్పుడు మొదటి రోజులు ఏం చెప్పాడు, 7 నక్షత్రంలో దేవుని 7 ఆత్మలకు అలవాటు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు అని నేను ఎరుగుదాను, నీ డ్రెస్ అని నేను ఎరుగుంది కాదు, నీ నిలువుటంగి లేదని నువ్వు పాస్టర్ ఏంటి, పైన బ్యాచ్లు వేసుకోలేదండి, బ్యాచ్ లేవు నువ్వు పాస్టర్ ఏంటి అంటారు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవెవరవే చచ్చిపోయినోడు. నువ్వు చచ్చిపోయిన వాళ్ళతో ఆవాదం చేస్తున్నారు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ క్రియలు లేకపోతే ఏంటి, మృతుడు అని చెప్పేశాడు. కాబట్టి ఈ మృతులందరూ ఏం చేస్తారు, లోపల మృతులు పైకోము నిలువుటంగులు, పైకోము డ్రెస్సులు, స్పెషల్ ఫోకస్లు. ఆవిడ స్కార్ఫ్, వైట్ స్కార్ఫ్ లేకపోతే ఆవిడ అక్కడికి డ్రెస్కి మ్యాచ్ అయిపోతే రాదండి ఆవిడ ఆరాధనకి. చాలా రకరకాలైన ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరంటే వేషధారులైన శాస్త్రులు, పరిశీలు. సోపులు ఇచ్చేస్తున్నారు 10వ వంతు, జీలకర్రలు ఇచ్చేస్తున్నారు, పుదీనాలు ఇచ్చేస్తున్నారు, కానీ పాటించవలసిన ఆద్య విషయాలు ఏమైపోయారు, ఫెయిల్ అయిపోయారు. ఈనాడు సమాజంలో ఇలాంటి వారు 100కి 90% ఉన్నారు క్రైస్తవ్యంలో. ఇప్పుడు ఇలాంటి వారి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆనాడే చెప్పారు. ఎవరంటే మహనీయుడు యేసుక్రీస్తు వారు. చదువుదాం మరొక విషయాన్ని. లోకసువార్త 21వ అధ్యాయం, లోకసువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లోకసువార్త 21వ అధ్యాయం 34వ వచనం. 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందంగా ఉన్నందున. శుభ్రంగా తినేసి ప్రార్థనకి వెళ్తే ఏమవుద్ది, మొత్తం వస్తుంది. అదే ఇక్కడ చూడండి, మందంగా అయిపోతారు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన. ఐహిక విచారములు అంటే ఈ లోక సంబంధమైన విచారాలు. ఆలోచన అంతా ఎక్కడంటే లోకం, ఐహిక విచారాలు. అదే చెప్తున్నాడు అక్కడ. మీ హృదయములు ఒకవేళ దేని వలన, తిండి వలనను. ఆకలేస్తుంది ఎప్పుడు ముగింతారు అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తిండి. వీళ్ళు కడుపే వేరు దేవుడు కాబట్టి వీళ్ళు నాశనమే వీరు అంతమని చెప్పేశాడు. వీరు తిండి వలనను,
మత్తు వలన. నిద్ర, ఒక రోజు నిద్ర త్యాగం చేయలేరా? ఒక గంట వాక్యం వినడానికి కునిపోటు వచ్చేస్తాయి చాలా మందికి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే, ఇలాంటి వాళ్ళు కూడా చేతపడండి. కానీ క్రైస్తవుడు అసలు నిద్రతో సంబంధం లేకుండా దేవుని కార్యక్రమాల పట్ల ఎలా ఉండాలి చూడండి. రోజు నిద్ర త్యాగం చేయలేమండి. ఆదివారం 2ంటికి ఎడితే ఆరాధనకు రాలేరు చాలా మంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27. ప్రయాసములోను మూలిగేసుకుంటారు తెలుసా? 2ంటికి ఎడితే ప్రార్థన మూలిగేసుకుంటారు. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు 12 దాకా చెప్పాను అనుకోండి ఈ రోజు, ఇంకా నెక్స్ట్ వారం రారు. అక్కడ అది చెప్పేశాడు ఏమని? ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణలతోను ఆకలి తప్పుకోను తరచుగా ఉపవాసంతోను తరచుగా ఏమన్నాడో జాగరణాలు. జాగరణాలు అంటే ఏంటి? నిద్ర ఏమి ఉండదు. మీరు నిద్ర గురించే వస్తున్నారు ఇక్కడికి, పడుకోవడానికి వస్తున్నారు. ఇంటికి కూడా పడుకొచ్చుతాయి కదా. తింటాకు వస్తుంటే ఏమన్నాడు పౌలు గారు? మీకు తింటాకి ఇంటి లేవా? పడుకున్న వాళ్ళందరూ లేపు ఇప్పుడు ఏం చేయాలి? మీరు పడుకోవడానికి ఇల్లు లేవు, ఎక్కడ పడుకున్నారండి అన్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. ప్రభురాత్రి భోజనాలు చేస్తారంటే చాలా మంది. అలాంటి వాళ్ళ గురించి ఏమంటున్నాడు చూడండి. 11:11 ఏలి అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు, ఏ భోజనము? ప్రభురాత్రి భోజనం. ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను ఏం చేస్తున్నాడు? వాడు ఎక్కువ తీసుకున్నాడండి రొట్టె, నేను తక్కువ తీసుకున్నానా అని అనుకుంటారండి. ఒకరికంటే ఒకడు ముందుగా మింగేందరు. ఎక్కడ? అది లోకల్లో జరుగుతుంది. ఎక్కడ మీరు ఎక్కడైనా ఫంక్షన్లు పిలిచినప్పుడు ఆడికంటే ముందు నేను తినేయాలనుకుంటారు. అలా ఇక్కడ జరగకూడదని చెప్తున్నాడు. అందుకని ఒకరికంటే ఒకడు తన మట్టుకు తాను భోజనం చేయొచ్చున్నాడు. ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయొచ్చున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగా ఉన్నాడు, మరొకడు మత్తులో ఉన్నాడు. ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటే మీకు ఇలా అప్పుడు అన్నాడు, అన్నపానలు పుచ్చుకుంటే మీకు ఇండ్లు లేవా? ఇప్పుడు అన్నాలు ఏళ్ళంటే వాళ్ళని తిండి మత్తు ఐహిక విచారంలో వాళ్ళని మీకు ఇల్లు లేవా? ఎక్కడికి వచ్చి పడుకుంటున్నారు మీరు? ఎక్కడికి వచ్చి తింటున్నారు? కాబట్టి జాగరణాలండి అన్నాడు. జాగరణాలు అంటే ఒక నైట్ నిద్ర త్యాగం చేయలేరు, ఒక గంటకు పడుకోకుండా ఉండలేరు. పడుకోకుండా ఉండగలరా? లోకసువార్త 21:34 ఒకవేళ మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను. కాబట్టి హృదయము ఏం ఆలోచిస్తుంది? తిండి ఆలోచిస్తుందా? వాక్యమా తిండా అని అంటే తిండే. మెసేజా తిండా అంటే తిండే. ఎందుకంటే పాస్టర్ అండి వాళ్ళు 1 గంటకు వచ్చినా పర్లేదండి, మీరు రెడీని ముగించండి అంటారు. ఎక్కడ? పెళ్ళిళ్ళు. వాళ్ళు 1 గంటకు వస్తమే తప్పు, మళ్ళీ మనం అటుకొచ్చారంటే 2 ముగించేయాలంట. ఎంత న్యాయం అండి అది? తిండి వలనను మత్తు వలనను, నిద్ర, మత్తు వలనను ఐహిక విచారం మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఎలా వస్తుందంట? ఉరి వచ్చినట్టు రాకుండా మీరు మీ విషయం ఎలా ఉండండి? జాగ్రత్తగా ఉండండి అని చెప్పేశాడు. కాబట్టి నాడు యేసుక్రీస్తు వారు యెరూషలేము నాశనం గురించి మాట్లాడితే ఏమంటాడంటే ఈ విషయాలు ప్రస్తావిస్తున్నాడు. తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన ఎవరో కూడా ఏం కూడా అంట మందంగా ఉండకూడదు అంటాడు. తిండికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు, మత్తుకి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఈ లోక విచారాలు ఎక్కువ ఏం చేయకూడదు. ఆలోచన చాలా మంది ఈ లోకం గురించి ఎక్కువ ఆలోచిస్తారండి. దేవుని దగ్గరికి వస్తారు, లోకం గురించి ఆలోచిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31 ఈ లోకం అనుభవించేవారు ఎలా అనుభవించాలంటండి? అమితముగా అనుభవింపన్నట్టును ఉండవాలను. ఏలనగా ఈ లోకనప్పుడున్నట్టును ఏం చేస్తుంది? గతించను. అందరూ ఏం చేస్తారంట? మీరు చింతలేని వారు ఉండవాలని కోరుచును. అందరూ లోక విషయం గురించి 33 సెకండ్ లైన్ చెప్తున్నాడు. లోక విషయమైన వాటిని గురించి ఏం చేస్తారంట? చింతిస్తున్నారంట. అన్నీ లోక విషయాలే. అందుకని చెప్తున్నాడు తిండి మత్తు ఐహిక విచారం వల్ల మనం ఏమవకూడదు? మందంగా తయారవకూడదు. కాబట్టి మందంగా తయారవడం ప్రభువుని యేసుకి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. తిండి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేయకూడదు, మత్తుకి ఎక్కువగా దీనికంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. లోక విచారాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కానీ వాటికి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. అందుకని ఆ విషయంలో మీరు ఎలా ఉండండి? జాగ్రత్తగా ఉండండి. అయితే కంటిన్యూస్ ఏం చెప్తున్నాడు 36 మీరు లోకసువార్త 21:36 మీరు జరగబో వీటిని ఎల్లటను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడ్డకు శక్తి గల వరమట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. ఏదైనా నిద్ర వస్తే ఆనాడు కూడా యేసుక్రీస్తు వారు గెస్సమని కొండకి వెళ్తుంటే ఇద్దరు ఇక్కడ పడుకుంటారు. ఎవరు? పేతురు, యోహాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువకుండా ఏం చేయమన్నాడు? ఆనాడు ప్రార్థన చేయండి అని చెప్పాడు యేసుప్రభువు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. తిండి మత్తు ఐహిక విచారం క్రైస్తవులకు ఉండకూడదు, ఆనాడే ఉండకూడదని చెప్పాడు. ఆ విషయంలో మీరు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఒక తిండి గురించి ఇంకెంతైనా తిట్టేసుకుంటారు చాలామంది తెలుసా? భోజనం లేట్ అయిపోతుంది ముగించట్లేదని శాపం తెగ తిట్టేసుకుంటారు. ఆ భోజనం గురించి గొడవలు పెట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీటింగ్ అవ్వట్లేదు, టైంకి అవ్వట్లేదని.
ఇలాంటి వాళ్ళు అందరూ ఎవరంటే వ్యభిచారులు, భ్రష్టులు అన్నాడు. చూడండి ఎబ్రీ పత్రిక 12:16. గంట లేట్ అవుతుంది వాక్యం, ఒక గంట లేట్ అవుతుంది భోజనం ఏమవుతుంది? ఒక పూట కూటి కొరకు ఒక పూట భోజనం చేయకపోతే ఏమవుద్దా? ఏమవుతుంది. వివాహం ఎప్పటికి వస్తుందండి? సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం మనం, లేదా నెలకు ఒకసారి చేసుకుంటామా? వాళ్ళ జీవితంలో ఎదిగారు, యవనస్తులు అయ్యారు, అసలు వాళ్ళ జీవితంలో ఒకేసారి జరిగే కార్యక్రమం ఇది వివాహం. అలాంటిది సక్రమంగా జరగకుండా కూడా చేస్తారు ఎవరు? ఈ తిండి, మత్తు, ఐహిక విచారాలు ఉన్నవారు. అది చెప్తున్నాడు, ఒక పూటికి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన, అంటే దేవుని కార్యక్రమాన్ని కూడా భంగం చేసేసి దేవుణ్ణి వ్యతిరేకించేస్తారు. దేని గురించి? ఒక పూటి కూటు గురించి. భోజనం గురించి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయండి ఎక్కడెక్కడ, ప్రతి చోట. ఎందుకంటే ఆ పూటి కూటి కొరకు, ఆ తిండి గురించి దేవుని కూడా వ్యతిరేకపరిచే కార్యక్రమం ఉన్నాడు. ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో నీవు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి పళ్ళు ఊరేస్తారు. ఇంకా భోజనాలు ఎట్టట్లేదు, భోజనాల గురించి వస్తారు పాపమాలు. ఇలాంటి ఉద్దేశాలు మీకు ఉండకూడదు అని అన్నాడు. మరో భోజనం లేకపోయినా అవసరం లేదు, కానీ నాకు ఆత్మీయ ఆహారం, ఆత్మీయ వాక్యం అందాలని వెళ్ళాలి తప్పించి వాళ్ళు భోజనం పెట్టాడు, ఇది పెట్టాడు అని అనవసరం అండి. ఆ విషయం గురించి మనం ఆలోచించకూడదు అసలే. ఎక్కడికైనా మీటింగ్ వెళ్తారు, భోజనం పెడతారండి, భోజనం పెడితే మేము వస్తామండి అంటారు. దాని గురించి మనం వెళ్ళేది. సరైన వసతులు ఇస్తే వెళ్తున్నారా, దాని గురించే మీరు వెళ్ళేది. అది కాదండి, ఆత్మీయ ఆహారం కొరకు వెళ్ళాలి. అందుకనే ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, నెక్స్ట్ ఏమన్నాడు? వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి కోల్పోయారా ఆశీర్వాదాన్ని, మళ్ళా ఎంత ఏడ్చినా, ఎంత కన్నీళ్ళు విడిచొచ్చు దానికోసం శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొందిన అవకాశం దొరకక ఏం చేయబడ్డదంట? విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అని చెప్పేశాడు. కాబట్టి తిండి గురించి, మత్తు గురించి, ఐహిక విచారం గురించి మీరు దేవుని కార్యక్రమాన్ని నిర్లక్ష్య పెట్టండి దయచేసి. ఒక నిద్ర వచ్చేస్తే మీరు ఇంటికాడ పడుకుంటే తప్ప ఇక్కడికి వచ్చి పడుకోకండి. ఎందుకంటే వేస్ట్ అండి, టైం వేస్ట్ అండి, మీకు నో యూజ్ అండి. కాబట్టి తిండి, మత్తు, ఐహిక విచారము, క్రైస్తవుడు ఈ 3 విషయాలు ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే లోకస్తులు ఈ 3 విషయాల్లో ఎక్కువ ఫోకస్ కలిగి ఉంటారు. మనం ఈ విషయంలో ఫోకస్ కలిగి ఉండకూడదు. దయచేసి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మనకు సంబంధించిన కాదని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి గురించి కాదు కదా దేవుని ప్రయాసపడుతున్నామా అనేలా ఉండాలండి. సువార్త 13:22. 13:22. మత్తయి సువార్త 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని. ఇక్కడ చాలామంది, ఇక్కడ ఇందాకే చెప్పాను, ఇక్కడేమో వాక్యం వెంటకు వస్తారు, అక్కడేమో బట్టలు తడిసిపోతున్నాయి అంటారు. వాళ్ళు అన్ని లోకం ఇచ్చారు, అది ఎగ్జాంపుల్గా చెప్పాను. అలా రకరకాలండి మనుషులకి ఏయో ఇంటికన్నా ఆలోచనలో ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఉపయోగం ఉంటుంది. అదే చెప్తున్నాడు అక్కడ, వాక్యము ముండ్ల పొదల్లో ఏదైనా విత్తనాలు అయితే ఉపయోగం ఉంటుందా? నేలని చదును చేస్తాడు రైతు. ఎందుకు? అక్కడ సరిగా ధాన్యం పండాలన్నా, సరిగా ఫలాలు పడాలన్నా నేల ఎలా ఉండాలి? చదునుగా కరెక్ట్గా ఉండాలి. అదే దాన్ని సేద్యపరుస్తాడు. అదే చెప్పేసాడు అక్కడ ఏమని? ముండ్ల పొదల్లో విత్తబడిన వాక్యము వినివాడే గాని. అంటే అతను ఎలా ఉన్నాడు? సిద్ధపరచబడిన వాడుగా లేడు, వాక్యం వినడానికి సిద్ధపడేవాడుగా లేడు. కాబట్టి ముండ్ల పొదల్లో ఉన్నాడు, దాంట్లో వాక్యం పడుతుంది, ఏమో ఉపయోగం అంటే ఉపయోగం లేదు. వినివాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యం ఏం చేస్తుందంట అని చేస్తాడు. నీ కార్యక్రమాలు ఉన్నాయి కదా, నువ్వేం పాటించలేవు, వచ్చి అర్జెంట్గా బయటకు అంటాడు. నువ్వు ఆల్రెడీ చిరుగుపోయిన ప్యాంట్లు వేసుకుంటావు కదా, నువ్వు లోకానుసరంగా తిరుగుతావు కదా, నువ్వు అక్కడ ఉండలే వచ్చి అంటాడు. నువ్వు ఇష్టానుసరంగా లోకంలో ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతావు కానీ దేవుని ఖర్చు పెట్టావు కదా, నువ్వు వచ్చి అంటాడు. అంటే ఇక్కడ లోపల ఒక క్యారెక్టర్ ఉంటే కనుక ముండ్ల పొదల్లో ఉన్న వాక్యం ఏం చేస్తుందంట? ఆ క్యారెక్టర్ ఏం చేస్తుందంట? అనిచేస్తారు బాబు, మనం ఇది ఏం చేయలేమని. అదే చూడండి, వినివాడే గాని ఐహిక విచారమును, ధన మోహమును ఆ వాక్యం ఏం చేస్తుందంట? లోపలని చంపుకోపోతే అది ఏం చేస్తుంది? విన్న వాక్యాన్ని అణిచేస్తుంది. మనం పాడింది ఎవరో అనుకుంటారు సింపుల్గా. అంటే అప్పుడు ఏం చేస్తుంది? ఆ వాక్యం ఎంత ఫైర్గా చెప్పినా, ఎంత కష్టపడి చెప్పినా ఏమవుతుందంటే అణిచేసుకుంటారు. కాబట్టి క్రైస్తవుడు ఐహిక విచార విషయంలోనూ, తిండి విషయంలోనూ, మత్తు విషయంలో ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే భ్రష్టుడు, వ్యభిచారం అన్నాడు దేవుడు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాను. ఎన్ని విషయాలు ఆలోచన చేస్తున్నాం? మొదటిది, పరిసయ్యుల శాస్త్రుల వేషధారణ గురించి జాగ్రత్త. రెండవది ఏంటిది? తిండి, మత్తు, ఐహిక విచారం వలన
జాగ్రత్తగా వెళ్ళండి. ఈరోజు మనం 2 విషయాలు ఆలోచన చేస్తాం. కాబట్టి పరిశీలు శ్వాసుల వేషధారణ, 2 తిండి మత్తు ఐహిక విచార విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటివరకు మనం 6 విషయాలు ఆలోచన చేస్తున్నాం. మొదటిది వినుటని గురించి జాగ్రత్త, 2వది ప్రార్థన చేయట్లో జాగ్రత్త, 3వది ధర్మకార్యాలు చేసే విషయంలో జాగ్రత్త, 4వది అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త, 5వది ఏంటిది ఈరోజు చెప్పుకున్నాం శాస్త్రులు పరిశీల వేషధారణ గురించి జాగ్రత్త, 6వది తిండి మత్తు ఐహిక విచారం విషయంలో జాగ్రత్త.